హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది కనుక పిల్లలకి డైలీ ఒక గ్లాస్ తాగించారంటే చాలా హెల్తీగా, చాలా ఇమ్యూనిటీతో కూడుకున్న పవర్ వస్తుందండి వాళ్ళకి. నేను ఒక 10 to 15 బాదం నైట్ తీసుకొని వాటిని వాటర్లో నానేసానండి. ఇప్పుడు వాటి పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఒక బౌల్లోకి పొట్టు తీసిన బాదం తీసేసుకున్నానండి. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలండి. వీటిని మనం చూడండి, చక్కగా పొట్టు తీసేస్తే నీట్గా కనిపిస్తున్నాయి కదా చూడడానికి. వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని ఒక 2 pinches ఆఫ్ టర్మరిక్ అండి, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇమ్యూనిటీ వస్తుందండి, పవర్ పిల్లలకి. దీంట్లోకి 2 tablespoons షుగర్ యాడ్ చేస్తున్నాండి, కొంచెం స్వీట్నెస్ కోసం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. దీనికి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నామండి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందో. దీంట్లోకి నేను ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం వేడిగా ఉన్న పాలు తీసుకున్నాను. చల్లని పాలు అయితే ఇంతలా మొత్తం పేస్ట్ లాగా మిక్స్ అవ్వదండి. సో దాంట్లో మొత్తం కలిసిపోవాలంటే కొంచెం వేడిగా ఉన్న పాలు యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ పాలని గ్లాస్లోకి తీసేసుకుందామండి. గోరువెచ్చని హెల్దీ బాదాం మిల్క్ రెడీ అయిపోయిందండి. చూడండి, అది చూస్తుంటేనే తాగాలనిపించేస్తుంది కదా. సో ఇలా కనుక మీరు పిల్లలకు కనుక డైలీ ఒక గ్లాస్ ఇచ్చారంటే వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదండి. చాలా అంటే చాలా ఇమ్యూనిటీ వస్తుంది. కొంచెం వాళ్ళకి మీరు డైలీ తాగించడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ వస్తానండి. బాయ్.